భాగవతంలో అరివేర భయంకరంగా యుద్ధాలు చేసిన శ్రీకృష్ణుడు మహాభారతంలో 2 సందర్భాల్లో తప్ప మరెక్కడా ఆయుధాన్ని పట్టలేదు. పాండవులకి ఎంతటి కష్టం వచ్చినా ధర్మాన్ని అనుసరించారే కానీ అధర్మం వైపు వెళ్ళలేదు. పాండవులు ఆపదలో ఉన్న ప్రతిసారి తన యుక్తితో అందులో నుండి ఎలా బయటకు రావాలో సూచించాడే కానీ ఆయుధం పట్టి పాండవుల తరపున పోరాడలేదు. మనకి కష్టం వచ్చినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మన తరపున పోరాడడానికి ఎవరూ రారని, శక్తివంచన లేకుండా ఆ కష్టంతో పోరాడి అందులో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తే ఆ భగవంతుడు రథసారిదిలా మనకి దారి చూపిస్తాడనే గొప్ప సందేశం ఇచ్చిన శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో ఆయుధం పట్టనని శపథం చేశాడు కానీ యుద్ధంలో 3వ రోజు అర్జునుడిని రక్షించడానికి ఆయుధాన్ని పట్టాడు. ఆ శ్రీ మహావిష్ణువుకు మహాభక్తుడైన భీష్ముడు ఆయుధం పట్టనని శపథం చేసిన శ్రీకృష్ణుడి చేత రేపటి యుద్ధంలో ఆయుధాన్ని పట్టిస్తానని శపథం చేయడంతో భీష్ముడి శపథాన్ని నిలబెట్టడం కోసం కురుక్షేత్రంలో 9వ రోజు ఆయుధం పట్టి భీష్ముడు ఎంతటి పరాక్రమవంతుడో లోకానికి తెలియజేశాడు. ఈ 2 సందర్భాల్లోనూ తన భక్తుల కోసం ఎలాంటి స్థితికైనా వెళ్ళడానికి తాను సిద్ధమేనని ఆ పరంధాముడు చెప్పకనే చెప్పాడు. జై శ్రీకృష్ణ.